డీటెయిల్స్ చూస్తే ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లను ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోగా నంద్యాల జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. అత్యల్పంగా నరసాపురంలో కేవలం 15,320 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే జిల్లాల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలనే దానిపై సీఈసీ మార్గదర్శకాలు అధికారులకు పంపింది. ఒక్కో టేబుల్లో ఎన్ని లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు ఈసీ సమాచారం పంపించింది. పలుచోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేదని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు. టీడీపీ విజ్ఞప్తిని మౌఖికంగా అంగీకరించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని టీడీపీ కోరుతుంది. డిక్లరేషన్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసినా సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాల్సిందే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆర్ఓ పాసిమేల్ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్దే అని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. గతంలో కంటే అధికంగా నమోదయ్యాయని, ఇది దేశంలో రికార్డు అని రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు అత్యధిక స్థాయిలో కూడా రికార్డ్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్లను పోల్ చేయించారు. ఈ పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా ఇంటర్ ఎక్స్చేంజ్ ద్వారా ఆయా నియోజకవర్గాలకు కూడా చేరుకున్నాయి. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయించి ఈ మేరకు రిటర్నింగ్ అధికారులకి, జిల్లా ఎన్నికల అధికారులకు కూడా సమాచారం పంపడంతో ఏ నియోజకవర్గంలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు, ఏ జిల్లాలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి, వాటికి ఉపయోగించాల్సిన టేబుల్స్ ఎన్ని అనే అంశంపై కూడా ఇప్పటికే సమాచారం వచ్చింది. రాష్ట్రంలో మొన్నటి వరకు కూడా 4,30,000 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయని భావించినప్పటికీ కూడా తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 5,39,189 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి అని కూడా సమాచారం అందింది. మొత్తం రాష్ట్రంలో అత్యధికంగా కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ప్రధానంగా అన్ని జిల్లాల్లో కంటే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 పోస్టల్ బ్యాలెట్లు, మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 బ్యాలెట్లు కూడా పోస్టల్ బ్యాలెట్లు కూడా పోలయ్యాయి. అయితే అత్యల్పంగా నరసాపురం జిల్లాలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇప్పటికే ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి, ఎప్పుడు లెక్క పెట్టాలి అనే అంశానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను కూడా ఈ రోజు ఉదయం ఎన్నికల కమిషన్ కార్యాలయం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకి, రిటర్నింగ్ అధికారులకు పంపించింది. తొలుత ఈ పోస్టల్ బ్యాలెట్లని లెక్కించాల్సి ఉంటుంది. ఈసారి అంటే 2019 ఎన్నికల సమయంలో 1,20,000 పోస్టల్ బ్యాలెట్లు పోలైతే అందుట్లో మెజారిటీ ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం పోస్టల్ బ్యాలెట్లు ఇన్వాలిడ్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి కూడా రాజకీయ పక్షాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం, బ్యాలెట్ పేపర్ ను వాళ్లే మడత పెట్టి ఇవ్వడంతో పాటు అక్కడే ఉండే గెజిటెడ్ అధికారి డిక్లరేషన్ పై కూడా ఓటరుని ధృవీకరిస్తూ సంతకం చేయడంతో పోస్టల్ బ్యాలెట్లు ఇన్వాలిడ్ అవకాశం లేదు అని చెప్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అక్కడ రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్ వెనక సీల్ వేయాలి. ఆ సీల్ లోనే సంతకం ఉంటుంది. దీన్ని ఫ్యాసిమెయిల్ అంటారు. అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఫ్యాసిమెయిల్ వేయకపోవడంతో ఈ పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ చేస్తారు అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎవరో రిటర్నింగ్ అధికారి చేసిన తప్పుకు, గెజిటెడ్ ఆఫీసర్ చేసే తప్పుకి ఓటర్ని ఎలా బాధ్యత చేస్తారు అని కూడా ఇప్పుడు ప్రధానంగా విపక్షాలన్నీ కూడా ప్రశ్నించాయి. ఇదే అంశాన్ని సీఈఓ మీనాకి కూడా నివేదించాయి. మీనా దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉండే అంత రిటర్నింగ్ అధికారులకి తాను లేఖ పంపుతాను అని
చెప్పి 10 రోజులు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు పంపలేదు అని చెప్పి విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అవసరం అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాస్తామని, వెళ్లి వ్యక్తిగతంగా కలుస్తాము అని కూడా చెప్తున్నారు. అధికార పార్టీతో అంటగాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు కావాలనే ప్యాసీ మెయిల్ వేయలేదని కూడా పెద్ద ఎత్తున విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిటర్నింగ్ అధికారి చేసిన తప్పుకి ఒక బ్యాలెట్ పేపర్ ని ఒక చోట నుంచి ఇంకో చోటికి పంపించేప్పుడు దాని వెనక రిటర్నింగ్ అధికారి సీల్ వేయాల్సి ఉంటుంది. ఆ సీల్ వేయకపోతే అది రిటర్నింగ్ అధికారి తప్పు కానీ ఓటు వేసే బాధ్యత మాత్రమే ఉంటుంది. ఆ మిగతా బాధ్యత అంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కాబట్టి ఆ బాధ్యతకి తమనెలా బలి చేస్తారు అని కూడా ఓటర్ నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కలిసి తాము విజ్ఞప్తి చేస్తామని, వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్ర సీఈఓ కూడా అవసరమైతే తగిన ఆదేశాలు ఇప్పించే విధంగా కూడా ప్రయత్నిస్తామని విపక్షాలు చెప్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో 5,39,000 పోస్టల్ బ్యాలెట్లు పోలవటం, ఇది రికార్డు స్థాయి కావడంతో అధికార పార్టీలో మాత్రం తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎన్నికల విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులే ఈ బ్యాలెట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ ఉద్యోగులు ప్రభుత్వంపై కసిగా ఉండటం, రివర్స్ పిఆర్సీ ఇవ్వటంతో పాటు డిఏని సంబంధించి కూడా ఉద్యోగులు జీతాల నుంచి కట్ కావటం, రిటైర్ అయిన అధికారులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవటం, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వకపోవడంతో ఈ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై కసి తీసుకున్నారనే ఆందోళన అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.